సద్గురుకి సంబంధించినటువంటి ఏదైతే ఈషా ఫౌండేషన్కి సంబంధించిన దాంట్లో తమ బిడ్డల్ని బలవంతంగా సన్యాసం తీసుకుబెట్టారు, వాళ్ళని అట్లా వేధిస్తున్నారు అంటే తమిళనాడు హైకోర్టు దాని మీద స్పందించి నీ బిడ్డలకేం పెళ్ళిళ్ళు చేస్తావా, వేరే వాళ్ళ బిడ్డలను సన్యాసులుగా మారుస్తావా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆశ్రమంలో తనిఖీలు చేయమన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కీలకమైన వ్యాఖ్యలు చేసింది, కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇద్దరు యువతలను అక్రమంగా నిర్బాధించారని, సన్యాసం తీసుకునే వాళ్ళని ఒప్పించారని ఆరోపణలకు సంబంధించిన కేసులో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ మీద తమిళనాడు పోలీసులు దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపేసింది. ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు మీద స్థాయి నివేదికను తమకు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఆధ్యాత్మికవేత్త జగ్గి వాస్తు నిర్వహణలోని ఫౌండేషన్ మీద నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు వివరాలను సమర్పించాలంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు మీద స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈషా ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ మీద గురువారం విచారణ జరిపింది. ఇద్దరు యువతల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టు నుంచి తన వద్దకు బదిలీ చేసుకుంది. ఈషా ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. సుమారు 150 మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి ప్రతిమూలా శోధించారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి పోలీసు చర్యలను ఆపాలని కోరారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఇద్దరు మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించింది. తామిద్దరం ఆశ్రమంలో స్వచ్ఛందంగానే ఉంటున్నామని, ఎలాంటి ఒత్తిడి తమ మీద లేదని ప్రత్యేక ఛాంబర్లో జరిగిన విచారణలో ఆ మహిళలు ధర్మాసనానికి చెప్పారు. ఆ మహిళలు తెలిపిన వివరాలను అనుసరించి వాళ్ళిద్దరూ 27, 24 ఏళ్ల వయసులో ఆశ్రమానికి వచ్చారని, ప్రస్తుతం వాళ్ళ వయసు 42, 39 ఏళ్ళుగా తెలుస్తోందని ధర్మాసనం నోట్ చేసుకుంది. 8 ఏళ్ల క్రితం కూడా ఆ మహిళల తల్లి ఇటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిందనే విషయం ధర్మాసనం దృష్టికి వచ్చింది. ఈషా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోరుతూ వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. ఫైనల్గా వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినటువంటి కారణంగా ఇక ఏ చర్యలు ఉండవు.